రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పి గన్నవరం నియోజకవర్గంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతుండటంతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పి గన్నవరం మండలం గంటి పెదపూడి బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో నదికి అవతల ఉన్న లంక గ్రామాల ప్రజలు పడవలు ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. మళ్లీ వరదల సీజన్ ముగిసే వరకు ఈ 4 గ్రామాల పరిస్థితి దినదిన గండమే. చిన్నపాటి పడులకు కూడా వీరు నది పాయలు దాటాల్సిందే. విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దయానీయం. వరద ప్రవాహంలో రోజు పడవ దాటుతూ స్కూల్స్ కు వెళ్తూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. ఎలాంటి భద్రత లేకుండానే వీరు గోదావరి ఉధృతిలో రాకపోకలు సాగిస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని ఐనవిల్లి లంక, కనకాయి లంక, కాజ్ వేలపైకి వరద నీరు చేరుతుంది. దీంతో చాలా లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోనున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, భారీ వరదల కారణంగా అయితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఎగువ కురుస్తున్న వర్షాలు అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం చేత అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ ప్రాంతమైన గోదావరి నది మీదకి భారీ ఎత్తున వరద నీరు పోడెత్తడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి రోజుకి లక్షల క్యూసెక్కుల నీరైతే కిందకి దిగువ ప్రాంతమైన కిందకి వదులుతున్నారు. కిందకి వదిలితే కోనసీమ నుంచి బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం ఉంటుంది. ఈ కలిసే ప్రాంతం నిండా ఏటిగట్టు నిండా పలు కోనసీమ ప్రాంతాలు, కోనసీమ గ్రామాలు ఉంటాయి. ఈ కోనసీమ గ్రామాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. అలాగే ఈ రోజు పి గన్నవరం నియోజకవర్గంలో కూడా కురుస్తున్న భారీ వర్షాలకి గంటి పెద్దపూడి అనే గ్రామానికి అయితే రాకపోకలు కూడా సంభవించడం జరిగింది. కొంతమంది అక్కడ విద్యార్థుల సహాయంతో అయితే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దానికి అనుగుణంగానే అయితే కోనసీమ జిల్లాలో అయితే మరీ ముఖ్యంగా ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే నది ఒడ్డున ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రామాలకైతే ఎటుగొట్టులు తెగడం వల్ల గల గ్రామాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది. కలెక్టర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఏటిగట్టు ప్రాంతాల్లో ఉండే వాటిల్లో ఇసుక బస్తాలు వేసి ఏటిగట్టు తెగకుండా అయితే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఈ వరద ప్రభావం గ్రామాల్లోకి ప్రవేశించడంతో కొన్ని గ్రామాలు లంక గ్రామాలు ఉంటాయి. లంక గ్రామాల్లోకి కేవలం పడవలతోనే వెళ్తారు. పడవ నుంచి బయటకు వస్తూ ఉంటారు, పడవ నుంచి లోపలికి వెళ్తారు. ఇలాంటి గ్రామాలకి అందరికీ అయితే బాహ్య ప్రపంచం నుంచి తెగిపోయింది. ఎందుకంటే వరద నీరు ఉధృతం ఉండడంతో పడవ ప్రయాణాలు నిలిపివేయడంతో ఆ గ్రామాలకి మిగతా ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. అలాగే మరియు కోస్తా తీరం వెంబడి ఈ అల్పపీడనం ఎక్కువ ఉండడంతో మరో 2 రోజులు ఇదే రకంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఎగువ నుంచి కూడా భారీ వర్షాల కారణంగా చేత దిగువకు వదులుతున్నాయి. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీలో 10 అడుగుల నీటి మట్టం దాటింది. మరో 2 అడుగుల నీటి ప్రమాదం దాటితే 10 ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఈ 2 రోజులుగానే వర్షాలు తగ్గితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. లేదా వర్షాలు పెరిగితే అయితే మరి రైట్. థ్యాంక్ యూ దుర్గా.